నేను బేషరతుగా ఎలాంటి బేసిజాలకు పోకుండా శశబిషలు లేకుండా నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నాను. నమస్కారం అండి, దిస్ ఇస్ #you వీకెండ్ కమెంటరీ బై ఆర్కే. ప్రతి ఒక్కళ్ళు చూసారా? ఓకే, మీరు చూడకపోతే క్లుప్తంగా దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ మాత్రం వీకెండ్ కమెంటరీలో స్ట్రాంగ్ డిస్కషన్గా వచ్చింది. ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల కొంతమంది నష్టపోయారు, కొంతమంది లాభపడ్డారు అని చెప్పి వ్యాఖ్యలు వీకెండ్ కమెంటరీలో వచ్చింది. దాంట్లో నష్టపోయిన వాళ్ళు ప్రొఫెసర్ నాగేశ్వర్, పవన్ కళ్యాణ్. అట్ ద సేమ్ టైం దీంట్లో లాభం పొందిన వాళ్ళు ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి క్లియర్గా ఆయన చెప్పారు. ఆ వ్యాఖ్యల్లో స్పందిస్తూ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక రెస్పాన్స్ వీడియో ఇచ్చారు. ఆయన రెస్పాన్స్ వీడియో ఇంత క్లీన్ బౌల్డ్గా ఎందుకుందో నాకైతే అర్థం కాల. ఇప్పుడు కథలోకి వెళ్తే మనం అర్థం చేసుకోవాలి. ప్రొఫెసర్ నాగేశ్వర్ 2 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారిని కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి ప్రస్తావిస్తే అమిత్ షా దాని గురించి రెస్పాన్స్ ఇస్తూ చంద్రబాబు నాయుడు ఇన్స్టెంట్ ఫ్రెండ్ కానీ జగన్మోహన్ రెడ్డి లాంగ్ టైమ్ గుడ్ ఫ్రెండ్ అన్న మాటలు అన్నారని, ఆ మాటల్ని నాదెళ్ల మనోహర్ గారితో డిస్కస్ చేస్తే ఆయన కోర్ కమిటీ మీటింగ్లో కూర్చొని మాట్లాడారని. అసలు జనసేనకి కోర్ కమిటీ అనేది లేదు ఇప్పుడు దాకా. అది కూడా తెలియని మేధావి విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్. వదిలేయండి, మర్చిపోయి ఉంటాడు, లేకపోతే అనాలోచితంగా మాట్లాడుంటాడు. అక్కడితో సమస్య పోవాలి ఇష్యూ. కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ తీసుకొచ్చి నాకు ఒక క్లోజ్ సోర్స్ నుంచి ఈ మాటలు వచ్చినాయి అని తర్వాత పవన్ కళ్యాణ్, జనసేన రియాక్ట్ అయ్యి యూ షుడ్ విత్డ్రా యువర్ వర్డ్స్, లేకపోతే సోర్స్ పేరన్నా చెప్పాలి అని అన్నారు. దానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ నేను విత్డ్రా చేసుకుంటున్నాను అన్నాడు. ఎడిటర్ వేయండి ఇక్కడ. నేను బేషరతుగా ఎలాంటి బేసిజాలకు పోకుండా శశబిషలు లేకుండా నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నాను. ఫర్గెట్ వాట్ ఎవర్ బిన్ డన్. నాకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను చెప్పాను, నేను వెరిఫై కొద్దిగా చేసుకోవాల్సి ఉండే అని అనుకొని ఈ చర్చ డైవర్ట్ కావద్దు కనుక నేను ఉపసంహరించు. ఇప్పుడు ఆ డిబేట్ వదిలేయండి. సో విత్డ్రాయింగ్ అయిన తర్వాత సమస్య పోవాల్సిన ఇష్యూ కదా, చిలికి గాని వాళ్ళ కింద ఎందుకు అయిందని రాధాకృష్ణ గారు దాని గురించి విశ్లేషణ చేశారు. దానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఏమన్నారంటే, అక్కడ జనసేన వాళ్ళు చాలా పెద్దరికంగా ముందుకొచ్చి ఇష్యూని స్టాప్ చేయాలని చెప్పారు. నేను అక్కడితో సమస్య పోయింది అనుకున్నాను, కానీ నా పైన సోషల్ మీడియాలో కూటమిలో ఉన్న వాళ్ళు కూడా జనసేన మాటల్ని గౌరవించకుండా నా పైన ట్రోలింగ్ చేశారు అన్న మాటను తీసుకొచ్చారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ జర్నలిజం ఎథిక్స్లో అంట సోర్స్ పేరు బయటకు చెప్పరంట. సో సోర్స్ పేరు బయటకు చెప్పరు కాబట్టి అది అబద్ధం అని అతను ఒప్పుకోట్ల. రెండోది, నేను వెనక్కి తీసుకున్న వర్డ్స్ ఒక్కటే, అంతేగాని అబద్ధం అన్న వర్డ్ ఎక్కడ ఒప్పుకోట్ల అతను. సో అతనేమంటున్నాడు, సరే వాళ్ళు వెనక్కి తీసుకున్నారు గౌరవంగా అని చెప్పి వర్డ్స్ యాడ్ చేస్తాడు. బట్ నాకు వస్తున్న డౌట్, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంత ఎథిక్స్కి స్టిక్ అయ్యే జర్నలిస్ట్ కదా మీరు. అంటే మీరు ఇప్పుడు ఎమ్మెల్సీ అంటారు, ప్రొఫెసర్ అంటారు, సీనియర్ అనలిస్ట్ అని మీకు మీరే చెప్పుకున్నారు చాలా ట్యాగ్ లైన్స్, విచ్ మీకు మీరు సెల్ఫ్ ప్రాపగేట్ చేసుకుంది. చాలామంది దీంతో ఏకీభవిస్తారు, చాలామంది ఏకీభవించరు. లీవ్ దట్ అసైడ్. ఇక్కడ మరి మీరు ఇక్కడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ పెట్టినప్పుడు క్రిస్టల్ క్లియర్గా పోలీసులు మీ దగ్గరికి రాలేదు, మీకు ఫోన్ చేయలేదు, కానీ పోలీసులు తలకాయ పైన కాలు పెట్టి తొక్కుతామని పక్కనున్న మీ జర్నలిస్ట్ మాట్లాడుతుంటే కనీసం మీరు ఆ పని కూడా ఆపలేదు. ఏంటి ఇక్కడ ఇది కాకుండా ఏదో పవన్ కళ్యాణ్ మిమ్మల్ని అనరాని మాట్లాడినట్టు కూర్చుని అక్కడ పాశ్యం యాదగిరి పిచ్చిగా చెలరేగిపోయినా దాన్ని కండెమ్ కూడా చేయలేదు. ఆ వేదిక మొత్తం చూసిన మా అందరికి ఏమనిపించిందంటే, లేదు ఆంధ్ర తెలంగాణ విద్వేషాలు రెగ్గొట్టడానికి పెట్టిన ఒక పోడియం లాగా అనిపించింది. నాకు ఇదే అనిపించింది నాగేశ్వర్, నో డౌట్ అబౌట్ ఇట్. సో నాకు చూసేటప్పుడు ఏమనిపించిందంటే వీళ్ళు ఇర్రెలవెంట్గా రేసిస్ట్ లాగా బిహేవ్ చేసి మాట్లాడుతారండి. మరి ఇంత న్యూట్రాలిటీ కోరుకునే నువ్వు వాళ్ళని ఎందుకు ఆపలేదు? ఇది నా ప్రశ్న. ఇది కాకుండా నేను ఇంకో మాట అడగాలనుకుంటున్నాను. సాక్షి టీవీ ఈ పర్టికులర్ వ్యాఖ్యలు మీరు వెనక్కి తీసుకున్న తర్వాత కూడా డిబేట్లు నడిపి మీ గురించి సపోర్ట్గా అక్కడ కొంతమంది అంబటి లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నా వాళ్ళని కనీసం కండెమ్ కూడా చేయలేదు. కానీ రాధాకృష్ణ వీకెండ్ కమెంటరీ మాత్రం విశ్లేషణ ఇవ్వడానికి ముందుకు వచ్చావు. ఇదెక్కడ రకమైన జర్నలిజం? వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేసావు, వీళ్ళని ఎందుకు కంట్రోల్ చేయలేదు? ఇది కాకుండా పవన్ కళ్యాణ్ గురించి నేను వస్తాను. వెళ్ళే ముందు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆంధ్ర ఇష్యూస్ మీద మాట్లాడకూడదని చాలామంది నా గురించి అంటారు, కానీ నేను మాట్లాడతాను. నా ఆంధ్ర పైన ప్రేమానురాగాల గురించి ప్రశ్నించే రైట్ ఎవరికి లేదు అన్నావు. ఓకే, నో డౌట్, యూ కీప్ కంటిన్యూయింగ్ యువర్ ఎనాలిసిస్, నో ప్రాబ్లం.
అదే రక్కన రాజ్యాంగంలో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి కంటెస్ట్ చేయొచ్చు అన్న రూల్ కూడా ఉంది. నో బడీ కెన్ స్టాప్. నీ పక్కన కూర్చున్న పాత్రికేయులు అవని జర్నలిస్టులు అవని ఇష్టం వచ్చినట్టు రాకూడదు అని మాట్లాడుతుంటే దానికి నీ ఖండనేమైంది ఆ రోజు? పోనీ నీ ఛానల్లో వాళ్ళని ఎందుకు ఖండించలేదు? మద్దతు ఇచ్చే వాళ్ళందరినీ స్వీకరిస్తావని కూడా చెప్పావు. ఇక్కడ ఎలాంటి మద్దతు అయినా పర్లేదా? నీకు హైప్ రావడానికి ఏ మద్దతు అయినా పర్లేదా? వాళ్ళని ఆపవా నువ్వు? ఇదా జర్నలిజం? ఇలాంటి జర్నలిజంకి ముందడుగు నువ్వే వేస్తున్నావా? ఓకే, ఈయనకి మాత్రం ప్రాంతాలతో పనేం లేదు, ఏది కావాలంటే అది విశ్లేషించవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన పేరిట ఇక్కడికి వచ్చి మాట్లాడకూడదు. దెబ్బకి ఏమైంది? ఆయన వచ్చి సభ పెట్టుకుంటానన్నారు. రాధాకృష్ణ గారు అన్నట్టే నిజంగానే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు సభ కాకుండా మిగతా రోజు పెట్టుకుంటే పోయేది. కానీ ఆవేశంగా ఆయన సభ పెట్టారు, ఇక్కడ కంటెస్ట్ చేస్తా అన్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి నిజంగానే 12 ఏళ్ళు అయినా తెలంగాణ ప్రాంతీయ భావం ఇంకా అలాగే ఉందని నేను రియలైజ్ అవ్వలేదు అని అన్న వర్డ్ అన్నారు. ఇక్కడ ఆయన కంటెస్ట్ చేయడం మాత్రం ఇప్పుడు వెనక్కి వెళ్ళారు, కంటెస్ట్ చేసి తీరాలి. కానీ మొత్తం మీద ప్రాఫిట్ అయింది ఎవరు? బీఆర్ఎస్. టీడీపీ జనసేన ఇక్కడికి వస్తే ఓట్లు తగ్గేవి బీఆర్ఎస్ పార్టీకి, ఇంకెవరికి కాదు. 2023లో ఇక్కడ కంటెస్ట్ చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నినాదం ఇచ్చిన తర్వాత టీడీపీ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్కి, రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అవడానికి చాలా హెల్ప్ అయింది. ఇది ఫ్యాక్ట్. జూబ్లీ హిల్స్ బై ఎన్నికల్లో కూడా తెలుగు ఓటర్స్ అందరూ, ఆంధ్ర సెటిలర్స్ అందరూ రేవంత్ రెడ్డికే ఓటేశారు. సో ఒకవేళ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఇక్కడ పోటీ చేస్తే నష్టపోయే ఏకైక పార్టీ భారతీయ రాష్ట్ర సమితి. భారతీయ రాష్ట్ర సమితికి అస్సలు మింగుడు పడలేదు. ఈ వివాదాన్ని ఎన్కాష్ చేసుకుని వాళ్ళు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టారు. విపరీతంగా తెలంగాణ ఆంధ్ర ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టారు. దీనికి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏం స్పందించడు. ఎందుకని ప్రాంతీయ తత్వం రెచ్చగొట్టారు? అది పరస్పరంగా నేను ఎక్కడో విన్న మాట, నేను చెప్పిన మాట వాళ్ళు వెనక్కి తీసుకోమంటే నేను తీసుకున్నాను, సమస్య అయిపోయిందని ఊరుకోకుండా రౌండ్ టేబుల్ పెట్టి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి ఆఖరికి రామారావు గారి విగ్రహం కూడా తీసేయాలని అదే ప్లేస్లో మాట్లాడి చివరికి TRS 2.0 అయిన చిన్న పార్టీ కల్వకుంట్ల కవిత కూడా ఇక్కడి నుంచి పగలగొట్టి పార్సల్ చేస్తాం విగ్రహాలని స్టేజ్ దాకా ఈ ప్రస్తావన వెళ్ళింది. దీంట్లో నాగేశ్వర్ పాత్ర ఏమీ ఉండదు. ఆయన జస్ట్ వింటాడు, చెప్తాడు. ప్రజలకు వచ్చిన నష్టం ఏంటి దీనివల్ల అంటాడు. నాగేశ్వర్, ప్రజలకు కాక ఎవరికి వస్తుంది నష్టం? నువ్వు చేసిన వ్యాఖ్యలు. నువ్వు వీకెండ్ కమెంటరీని ఎదుర్కోవడానికి నిన్ను నువ్వు హైప్ ఇచ్చుకోకు. క్రిస్టల్ క్లియర్గా ప్రజలకేం నష్టం అని నువ్వు అడిగావు. ఆ మాటకు సమాధానం ఉంది. కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలందరూ ఓట్లేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ దేదీప్యమానంగా ఫాస్ట్ స్పీడ్లో ముందుకెళ్తుందని నమ్ముతారు. నువ్వు వచ్చి లేదు లిక్కర్ కుంభకోణంలో అతి కిరాతకంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, తిరుపతి కల్తీ లడ్డులో అతి కిరాతకంగా ఇరుక్కున్న వైసీపీ గవర్నమెంట్, వీళ్ళందరూ మంచోళ్ళు, వీళ్ళందరూ మోడీ షాకి వెరీ క్లోజ్, అమిత్ షాకి లాంగ్ టైం ఫ్రెండ్షిప్ వీళ్ళే, చంద్రబాబు నాయుడు కాదంటే ఇంప్రెషన్స్ ఎలా ఉంటాయి? ఇది ప్రజల మీద కాక ఎవరికి వస్తుంది? నీకేం బాధ రాదు. నిన్ను పిలిచే విశ్లేషకులు పిలుస్తూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారికి ఏం నష్టం ఉంటుందంటే తెలంగాణలో అడుగు పెట్టలేరు. వాళ్ళ పరిస్థితి అలా చేసుకొచ్చావు. ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టావు. ఇదా జర్నలిజం ముసుగులో నువ్వు చేస్తుంది? వీకెండ్ కమెంటరీలో అక్కడ నిజంగా నష్టపోయింది ప్రొఫెసర్ నాగేశ్వర్ జనసేన అని చెప్పినా ఎక్కడ వెనక్కి తగ్గకుండా వాళ్ళు వెనక్కి తీసుకోమన్నారు కాబట్టి నేను వెనక్కి తీసుకున్నాను, నేను సారీ చెప్పలేదు. అట్ ద సేమ్ టైం నాకు ఈ వివాదానికి ఏం నష్టం లేదు, అక్కడ ప్రజలకు కూడా ఏం నష్టం లేదు. కొన్ని పొలిటికల్ పార్టీస్ మైలేజ్ కోసం నా పైన దండయాత్ర చేస్తున్నాయి అన్నావు. సారీ, ఎవరికి పని పాట లేదు నీ పైన దండయాత్ర చేయడానికి నాగేశ్వర్. ఇప్పుడు వస్తుంది కొత్త తరంకి మీరు ఎంతవరకు ఇంట్రడ్యూస్ అవుతారో ఎవరికి తెలియదు. కొత్త తరానికి కావాల్సింది విశ్వసత, వాళ్ళకి ఎంకరేజ్మెంట్. అది ఎవరిస్తారని చూస్తారు. కానీ దానికి భిన్నంగా తీసుకొచ్చి మీరందరూ అమిత్ షాకి జగన్మోహన్ రెడ్డి క్లోజ్ అని ప్రూవ్ చేస్తే, మాట్లాడితే, నీకున్న సో కాల్డ్ ప్రివిలేజ్డ్ పొజిషన్ ఆఫ్ గ్రేట్ అనలిస్ట్ ఇక్కడ వాడితే అది పొలిటికల్ స్పెక్యులేషన్ దారి తీదా? దీనిపైన ఆయన సమాధానం చాలా క్లియర్గా దాటేసుకుంటూ వెళ్ళాడు. సో వీకెండ్ కమెంటరీ చూసిన మీ అందరికి కూడా ఒక ఒపీనియన్ వచ్చి ఉంటుంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా దానికి అనాలిసిస్ వీడియో పెట్టాడు, చూడండి. బట్ నా దృష్టిలో ఇది మాత్రం విభేదాలని ఎవరికాళ్ళు కావాల్సిగా వాడుకోవడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎంటిటీ సిచ్యువేషన్ని జనసేన మ్యాగ్నానిమస్గా వదిలేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్ రౌండ్ టేబుల్ పెట్టి రెచ్చగొట్టాడు. కొన్ని పార్టీలు బీఆర్ఎస్ లాంటివి హాయిగా చలిగాడు కాచుకున్నాయి. సో మీ ఒపీనియన్ ఏంటి? ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడంలో వీళ్ళు ఎంత సక్సెస్ఫుల్ అయ్యారు? ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.